దేవునికి మహిమ కలుగుగాక. మరొక సెషన్లో విషయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని సంకల్పమంతయు మీరు జరగకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరూపించి సంపాదించిన తన సంఘము పరిశుద్ధాత్మ దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందల నుంచి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉన్నది. చదువు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియదు. వారు అందరూ కనికరపరచాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించిన వందనాలు స్తోత్రాలు చేస్తున్నా. ఈ 2వ సెషన్లో మీ సమృద్ధి అయిన నా ఆత్మ నడిపింపు దయచేనైనా మీ యొక్క జీవాత్మను పంపించండి. మీరు లేకుండా మేమేమీ చేయలేము తండ్రి. నిష్ప్రయోజకులను నైనా తండ్రిని పిలుచుకు పాత్రను కానైనా నీ కృప కనికరాలు బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ధారాళంగా వాక్యం అడుపడి దురాత్మను యేసుక్రీస్తు నామములో ఈ స్థలం నుంచి తరివేయమని నీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ నామ తండ్రి. మంచిది. మరి 40 నిమిషాలు మిమ్మల్ని 1:30 కల్లా నేను ముగించేస్తాను. నా టైం నేను పాటిస్తాను. సో మీరు ఇప్పుడు ఏదేమిటో నాకు పెట్టండి. మనం ఫలించడానికి 5 కారణాలు మనం విన్నాం. మరొక 5 ఈలోపు మనం ప్రయత్నిద్దాం, చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా వాక్యమే మనం చేసింది కనుక వాక్యం పైన మనం ఇక్కడ మనం గమనించడానికి పౌలు చెప్తున్న మాట 20 దేవుడు తన స్వార్థమికి సంపాదించిన తన సంఘమును కలుగుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఇచ్చిన ఆ యావత్తు మన విషయం మీ వద్దకు ముందు గురించి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించని నాకు తెలియను. వారు అందరూ కనికరించు. 6వ రహస్యం మనం దీవించడానికి మనం ఫలించడానికి పౌరుడు సంఘటనలకి తన సంఘస్థులు చెప్తున్న 6వ మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. జాగ్రత్తగా సంఘటనలో తన ఆత్మీయ జీవితాన్ని గురించి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. చెప్తున్న మాట చెప్తున్న ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని విషయాలు జాగ్రత్త పడతాం, చిన్న చిన్న విషయాలలో జాగ్రత్త పడతాం. కానీ మన అజాగ్రత్త మన ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రమాదాలు తెచ్చుతాడు. అజాగ్రత్త ఏదైనా నష్టమే చేస్తుంది. ఆత్మీయ జీవితంలో అజాగ్రత్త అనేది ఇంకా పెద్ద నష్టాన్ని చేస్తుంది. ఇక్కడ కూర్చొని మనం తెచ్చే వస్తువుల గురించి ఎంత జాగ్రత్త పడతాం, ఎంత జాగ్రత్త పడతాం. మీ ఫోన్ల గురించి, మీ చెప్పుల గురించి ఎంత జాగ్రత్త పడతాం. మా సంఘానికి అనేక మంది వెళ్ళి వస్తూ ఉంటారు. వారు వృద్ధాప్యంలో ఉంటుంది. ఆమె వస్తుంది. ఆమె ఎంత జాగ్రత్త పడాలంటే తన చెప్పుల్ని అందరు పెట్టే చోట పెట్టదు. ఆ పాత చెప్పుడైనా సరే ఆ వృద్ధురాలు ఆ పాత చెప్పు కూడా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎక్కడో ఎవ్వరికి కనపడమని పెడతారు. అది ఇంకొకరికి ఎవరికి తెలియదు ఆ చెప్పులు. అయితే ప్రార్థన అయిపోయాక అందరూ చెప్పుకోవడం వేసుకున్నంత ఏమాత్రం పోదు. ఎందుకంటే ఆ చెప్పు ఆమె ఎదుర్కొంటుంది. ఎక్కడ పెట్టిందో మర్చిపోతారు అన్నమాట. చాలా రహస్య స్థలాల్లో పెట్టుకొని మర్చిపోయి ఎక్కడ పెట్టి మర్చిపోయి నేను అక్కడ ఎదుగుతాం ఏంటంటే చెప్పులు ఎక్కడ పెట్టినా గుర్తులేదయ్యా. ఎందుకు అక్కడ పెట్టామంటే ఎవరో పట్టకపోతే జాగ్రత్తగా పెట్టానయ్యా, కానీ నాకు గుర్తులేదయ్యా. నువ్వు చేసుకునే చెప్పుల విషయంలో తీసుకునే జాగ్రత్త ఆమె అనుకున్నాను. మరి మన ఆత్మీయ జీవితం గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం ఏది విడిచిపెడుతున్నాం, ఏది అజాగ్రత్తగా ఉంటున్నాం? కనుక పౌలు భక్తుల సంఘానికి చెప్తూ 5 రకాలైన జాగ్రత్తలు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, నేను మీకు చెప్పాలని నచ్చిన మాట. మొట్టమొదట తను ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యావత్తు మందల గురించి మీ మట్టుకు
మిమ్ముడు గురించి జాగ్రత్త పడండి అంటున్నారు. అంటే మొదలు దేని గురించి జాగ్రత్త పడమన్నాడు? మందల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మనము దేవుని మందిరం, దేవుని సంఘాన్ని గురించి ఒక చిన్న అవగాహన ఉండాలి. దేవుని మందిరం లేక దేవుని సంఘం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని కాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ధన సంఘం అంటున్నాడు. అంటే సంఘము ఎవరిది, ఎక్కడిది, ఎలా వచ్చిందంటే దేవుడికి ఎలా వచ్చిందంటే ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక సంఘం అంటే ఒక కట్టడం కాదు, సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, సంఘం అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది దేవుడికి సంబంధించింది. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, చర్చ్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. అది ఒక కట్టడం కాదు. మనం చాలాసార్లు కట్టడాన్ని చూస్తాం. సంఘం అంటే పెద్దదా, చిన్నదా, బాగుందా, బాగా ఏసీ ఉందా, ఏసీ లేదా, కూర్చోలేవా, వెళ్తే మంచి గౌరవం లేదా, ఇవన్నీ చూస్తాం. అది కట్టడానికి సంబంధించింది కాదు. అది యేసు ప్రభువు రక్తంతో కడగబడి ప్రత్యేకించిన గుంపరు. అందుకని సంఘానికి ఏదైనా నష్టం చేసేటప్పుడు ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, నేను నష్టం చేస్తుంది వ్యక్తికి కాదు, నేను నష్టం చేస్తుంది ఎవరికి? దేవునికి. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన దానికి. అందుకు ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. మనం చాలా అర్థం కాక కొన్నిసార్లు నామకాంతుల సంఘాల్లో అసలు నేను తాళం వేసేస్తాను, ఎడ చేస్తాను చూస్తాను అంటారు. అంటే తాళం వేస్తుంది ఆయన అనుకుంటాడు ఏదో కొంత ఒక గుంపుకు వ్యతిరేకంగానో లేదా ఒక సేవకులకు వ్యతిరేకంగానో నేను తాళం వేస్తాను అనుకుంటాడు. కానీ అది వ్యక్తికి వ్యతిరేకంగా వేయటం కాదు, ఒక కొద్దిమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి వ్యతిరేకంగా వేయటం కాదు. అది దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఆ సంఘానికి అంటే దేవుడికి తాళం వేస్తాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? కాబట్టి దేవుడు కావాలి కదా, దేవుడు లోపల పెట్టి కావాలి వేస్తారా? వేస్తే ఎలా ఉంటుంది? ఎంత గౌరవం, ఎంత భయంకరం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం. అందుకని దేవుడి మందిర విషయంలో ఆత్మీయ విశ్వాసం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలనుకున్న బిడ్డలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని మంద అనగా దేవుని సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నా ద్వారా ఈ సంఘానికి ఏ కీడు జరగకూడదు. ప్రభువా, నా ద్వారా నువ్వు రక్తం పెట్టి, నువ్వు రక్తం ఇచ్చుకొని, నీ స్వరక్తం ఇచ్చుకొని నీ సంఘానికి ఏ నష్టమో జరగకూడదు. ప్రభువా, నన్ను వాడుకో, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను వృద్ధి పొందించు అని సంఘ క్షేమం కొరకు అనుక్షణం. కొన్నిసార్లు నీకు కష్టాలు ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు నష్టాలు ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు ఇబ్బందులు ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు అవమానం ఉండొచ్చు, కొన్నిసార్లు వస్తుంది దెబ్బలు ఉండొచ్చు, రాళ్ళతో పట్టుకుని అనుకూలంగా ఉండొచ్చు. కానీ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు ప్రయాసపడుతున్నాను, మంద కొరకు ప్రయాసపడుతున్నాను. నీకు ఎందుకన్నా ఇన్ని అవమానాలు, నీకు ఎందుకు ఇన్ని అవహేళనలు, నీకు ఎందుకన్నా ఇన్ని కష్టాలంటే నేను కష్టపడుతుంది మనిషి కొరకు కాదండి, నేను కష్టపడుతుంది దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు. కానీ ఈరోజు మనం నేర్చుకునే పాఠం అది, జాగ్రత్త పడాలి. తర్వాత మిమ్మల్ని గురించి మన జాగ్రత్త ఉండాలి, వ్యక్తిగత జాగ్రత్త ఉండాలి. అది ఆ ఎఫెస్ పెద్దలతో మాట్లాడు. మీ గురించి కూడా జాగ్రత్తగా ఉన్నాడు. మీ గురించి ఏమేమి జాగ్రత్త ఉండాలి? పిలుపులు రాసిన పత్రిక. వ్యక్తి సహజంగా మా వ్యక్తిగత జాగ్రత్త ఏంటి? 3:1-2 చదువు. పిలుపు పత్రిక పోసిన పోవాలి. నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించి అదే సంగతులను మీ బయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదలను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. 3 జాగ్రత్తలు ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటి జాగ్రత్త ఏంటి? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరికి చెప్తున్నాడు ఇవాళ? సంఘానికి. అంటే పిలుపులో సంఘానికి. పిలుపులో సంఘస్థులకి ఏమని చెప్తున్నాడు? ఏం చెప్తాడు?
చెప్పండి, మాట్లాడు. ఏం చెప్తున్నాడు? కుక్కల విషయమై జాగ్రత్త. అంటే ఫిలిప్పీ సంఘం ఎక్కువ కుక్కలు పెంచుతారనే, ఫిలిప్పీ సంఘంలో అక్కడ కుక్కలు ఉన్నాయనే ఆయన మాట్లాడేది ఏ కుక్కల గురించి? సంఘంలో సంఘానికి విరోధంగా దేవుని స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘానికి నష్టకరంగా పనిచేసే వ్యక్తుల గురించి. సహజంగా మనము ఈవెన్ మన పిల్లలను కూడా కొన్నిసార్లు, మనం ప్రేమించే బిడ్డలను కూడా కొన్నిసార్లు ఏమని పిలుస్తాం? పాపమైతే గట్టి చెప్పండి, ఏం కాదు, పర్వాలేదు. ఏం చెప్తాం? పట్ట పళ్ళు నూరి తాతయ్య అంటున్నాడు వాళ్ళ మనవుని, ఒరే కుక్క. వాడి ముద్దులు మనవడు, వాడి వాళ్ళు ఎతికాడు ఎక్కడ దొరక, వాడు దేశమంతా దిగిపోతున్నాడు, దేశమంతా. అందుకని వాడు ఏమని పిలుస్తున్నాడు? బాబా ఆయన వాడిని చూసాడు, ఆయన వాడి విషయాలన్నీ చూసేదాన్ని. వాడి తండ్రి లేడు, తాతగారు పెంచుతున్నాడు, వాడికి ఎంతో ప్రేమతో ఉన్నాడు, ప్రేమతో. కానీ ఆయన అనుకున్నట్టు ప్రవర్తించినప్పుడు, వాడు కనబడినప్పుడు వాడు పిచ్చి పనులన్నీ చేస్తున్నప్పుడు, వాడు ఎక్కడైతే అక్కడ తిరుగుతున్నప్పుడు వాడిని ఏమంటాడంటే ఆయన, చెప్పండి ఏమంటాడు? ఒరే కుక్క ఎక్కడికి వెళ్ళారా అంటాడు. అంటే పాపం వాడు కుక్క కాదు, మనిషి, మనవడే, ప్రేమించేవాడే. కాకపోతే వాడి ప్రవర్తన బట్టి ఆయన కోపంతో అన్నమాట. అందుకని ఫిలిప్పీ సంఘంలో పౌరభక్తులు అన్నారు, ఫిలిప్పీ సంఘస్థులారా, ఓ ఆత్మీయులైన బిడ్డలారా, దేవుని సంఘమా, మీరు జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదట కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. నన్ను క్షమించండి, పౌరు రాజు గారు నేను చెప్తున్నాను. సహజంగా కుక్క లక్షణాల గురించి చెప్పండి. బ్రదర్స్ బాగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట ఉంటారు, మీరు ఎక్కువ మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడతారు. చెప్పడం బ్రదర్స్, మనం ఎక్కువ బయటకు వెళ్తా ఉంటాం కాబట్టి చాలా కుక్కలు పోతూ ఉంటాం. 1-2 లక్షణాలు చెప్పండి, టైం అయిపోతుంది కదా, త్వరగా ముగిస్తాం. చెప్పండి, కుక్కలు ఏ లక్షణాలు ఉంటాయి? అయ్యా తిరగటం. అబ్బా బ్రదర్ గట్టిగా చెప్పారు, బాగా చెప్పారు, థ్యాంక్స్ బ్రదర్. ఇంకొకటి చెప్పండి, కక్కింగ్ అని చెప్పాం, ఇంకా బాగా చెప్పేసారు. ఓకే, ఇంకొకటి చెప్పండి చూద్దాం. బ్రదర్ కరవడం, భలే చెప్పేసారు, చాలా బాగా చెప్తున్నారు మీరు. కరవడం అంటే తిరుగుతూ ఉంటుంది, కక్కింది ఏంటంటే ఎవరైనా కరుస్తూ ఉంటుంది, అరవటం, గట్టిగా అరుతాం. మేము కనుక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తే నేను మాకు తెలియక ఎవరో అలా చేస్తుంటే అరవబాకండి అయ్యా అన్న, దానికి ఆమె సీరియస్ అయ్యారు. ఏంటి అరవబాకండి అంటారు? కుక్క అనుకుంటావా అన్నది. మరి ఎట్లా మాట్లాడబాకండి అన్నారంట. మనకు ప్రకాశం జిల్లాకి ఇబ్బంది లేదు. సో అంటే అవి ఎటువంటి అరుస్తే, అది ఇది ఇల్లా, లేదా ఇది రోడ్డా, లేదా ఇది ఆఫీసా, లేదా ఇది ప్రార్థన మందిరమా? కొన్నిసార్లు ఓ రాత్రులు అందరు నిద్రపోతుంటే అవి లోగుతుంది. ఓ ఏంది కథ? దానికి అర్థం ఏంటి? దానికి నో డిసిప్లిన్, దానికి క్రమం లేదు, దానికి క్రమశిక్షణ లేదు. అది ఇది మసీదా, ఇది మందిరమే, ఇది గిరిలే, ఇది వీరు. అది కొన్నిసార్లు కాలేజ్ పిల్లలంటే వాడు మీద పడుతుంది, కాళ్ళ మీద పడుతుంది. నేను కాళ్ళు పోతుంటే నా పక్కన అర్థమే పడుతున్నా అంటే ఏంటంటే అది లోపల కూడా మాట్లాడుతుంది. దానికి విఘ్నత లేదు, దానికి ఏం లేదు. అందుకని విఘ్నత లేని వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ లేకుండా ఊరిలో 10 మందిరాలు ఉంటే 10 మందిరాలు తిరిగే వాళ్ళ గురించి జాగ్రత్త పడండి. అవి తిరుగుతూ ఉంటే ఎవరన్నా గట్టిగా అరిచేవాళ్ళు ఉంటే అరిచేవాళ్ళ గురించి జాగ్రత్త పడండి. అమ్మో వీళ్ళ మీద రాయకూడదు అని జాగ్రత్త పడండి, వీళ్ళని కదిలించకూడదు అని జాగ్రత్త పడండి. కొన్నిసార్లు ఏదైతే తింటారో దాన్ని కక్కి మన తింటారు, అట్లాంటి వాళ్ళ గురించి ఏదైతే తినకూడదు దాని గురించి తింటూ ఉంటారు, అది జాగ్రత్త పడండి. సో చాలా ఇది బాధాకరమైన అనుభవం. నేను అన్ని చెప్పడానికి ఇది నిజం. మా సంఘం అయితే వాళ్ళ సంఘం చెప్పేవాడిని,
అటు మిమ్మల్ని పోతున్న భయం వేస్తుంది, ఎందుకంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కనుక విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్ ఈ స్టెప్ ముందు కదా. కొన్నిసార్లు కొంతమంది చూడగానే మనకు అవగాహన వస్తుంది. ఏం చెప్పండి, ఇది గొర్రె, ఇది బర్రె, ఇది కుక్క, ఇది నక్క. అర్థమైనా కదా? మనం అంటాం కదా, అమ్మో ఆ నక్క మామూలు నక్క కాదు. కొంతమంది అంటారు నక్కలాడాడు, నక్కలాడి అంటారు. సరే, మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరికి పౌరు అంటున్నాడు ఒక్కల విషయం. రెండో మాట అంటున్నారు, దుష్టులైన పనివారు. ఏ పనివారు? ఏ పనివారు? ఏ పనివారు? ఏ పనివారు అంటే పనివాళ్ళే. అంటే పనివాడు కాదు, పనివాళ్ళే. కానీ ఏ పనివాళ్ళు? దుష్టులైన పనివాళ్ళు. దుష్టులైన పనివాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని చేస్తున్నారు కానీ దుష్టులైన పనివాళ్ళు ఉంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. కొంతమంది ఎందుకు చేస్తారో, ఎందుకు సేవకు వస్తారో, ఎందుకు వాక్యం చెప్తారో, ఎందుకు బైబిల్ చదువుతారో, అసలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. సేవ చేస్తూ కూడా అబద్ధాలు, సేవ చేస్తూ కూడా తగాదాలు, ఒకరి మీద ఒకరు చాడీ చెప్పడం, ఒకరితో గొడవ పెట్టడం, ఒకరి నుంచి ఒకరు విమర్శించడం. చక్కగా మందిరానికి వస్తా, పరిచయం చేస్తా, ఎదుగుతా, అన్ని విధాలు చక్కగా ఉన్నాడు ఒక సహోదరుడు. బాగా ఎదుగుతూ ఉన్నాడు. కానీ ఎందుకు వర్షాలుగా బ్యాక్ సైడ్ అయిపోతున్నాడు, క్రమక్రమంలో దూరం అయిపోతున్నాడు మందిరానికి. ఏం తప్ప కథ అంటే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ స్నేహితుడు ఈ వ్యక్తిని ఏంటంటే దేవుని మందిరంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండకుండా ఒక అపనమ్మకస్తుడుగా తయారు చేశాడు. మన ఫ్రెండే, సేవకుడు ముందు చక్కగా ఉంటాడు, మంచిగా చేతులు పెట్టుకుంటాడు, కుర్చీలో కూర్చోడు, కింద మోకరించి కూర్చుంటాడు, అన్ని విజేతలు. పాట పాడుతూ అద్భుతంగా పాడతాడు, ప్రార్థన చేయడం అద్భుతంగా చేస్తాడు, అన్నీ ఓకే. కానీ అతను చేసే పని ఏంటంటే ప్రక్కన వాళ్ళందరినీ చెడబడతా ఉంటాడు. నేనేమన్నా అబద్ధం చెప్తాను అనుకుంటున్నారా? నేను వాస్తవం చెప్తున్నాను. అంటే ఇట్లాంటి వాళ్ళు ఏమన్నారంటే పౌలు, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా. నీ ప్రక్కన ఉన్న సహోదరి, లేదా నీ ప్రక్కన ఉన్న సహోదరుడు, నీతో మాట్లాడుతున్న సహోదరి, నీతో మాట్లాడుతున్న సహోదరుడు ఏ పనివాడు? ఆత్మీయులు నిన్ను బలపరుస్తున్నాడా? ప్రార్థనలో నిన్ను బలపరుస్తున్నాడా? విశ్వాసంలో బలపరుస్తున్నాడా? నిన్ను నీ క్షేమం కోరుకుంటున్నారా? లేకపోతే నిన్ను దేవునికి, దేవుని మందిరానికి, దేవుని ప్రార్థనకి, దేవుని వాక్యానికి, దేవుని పరిచయకి దూరం చేస్తున్నారా? ఆలోచించాలి. కనుక దుష్టులైన పనివారి విషయమై ఇప్పుడు రకరకాల సంఘాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల వేదానాలు ఎన్నో వచ్చినాయి. అన్నీ మనం గమనించలేం, అన్నీ మనం విమర్శించలేం, అన్నీ మనం గుర్తించలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళుతున్న క్రమంగా సంఘానికి వెళుతున్న ఒక క్రమమైన సంఘానికి వెళుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నీకు ఆ సంఘంలో ఏమి లేదు, ఆ సంఘంలో శక్తి లేదు, అది లేదు, ఇది లేదని చెప్తే దానికి ఒకటే గుర్తుపెట్టుకో, అది దుస్తులైన పని వారు చేసే పని. నేను గణపంలో సేవ చేస్తున్నాను, నాకు కొన్ని విలువలు ఉన్నాయి, నాకు కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా సేవ చేస్తుంటే ఊరు ఒక సేవకుడు మా విశ్వాసాలకు వచ్చి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాళ్ళ ఇంట్లో వివాహం కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా, వచ్చే సంవత్సరం మీకు ఈ ఇంటికి మంచి భర్తలు మీకు వస్తున్నారు అని చెప్పాడు. ఆ మాట వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రక్కింటికి వెళ్ళాడు. ప్రక్కింటి వాళ్ళకి సంతానం లేదు, చాలా కాలం నుంచి సంతానం లేదు. వాళ్ళ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్పంటే, అమ్మ నీ గర్భంలో సామాను సాయితో నా మగపిల్లడు కనపడుతున్నాడు అని చెప్పాడు. ఇక వాళ్ళకి ఇంకా ఆనందం వచ్చేసి మామూలుగా విడిగా కానుకి ఇచ్చేవాడు, కావులో పెట్టించేవాడు. సో ఇది వాళ్ళకి ఆనందం వచ్చేసింది. ఇక నేను గమనిస్తే ఆ సేవకుని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు, పరిచయం చేస్తున్నారు, ఆయన ప్రోత్సహిస్తున్నారు, ఆయన బాగుపడుతున్నారు. నేను వెళ్ళడం కొంచెం ఆగిపోయాను వెళ్తున్నా. వాళ్ళందరూ మీరు కూడా రండి అంటారు, మీరు కూడా రండి పాస్టర్, మా ఇంటికి 10 మంది పాస్టర్తో మాకు సంతోషం, మీరు కూడా రండి అంటారు.
నేను అంటున్నాను, అమ్మా నేను ఒక సేవకుడిని, మీకు ఒక సేవకుడు సరిపోతాడు, లేదా మీకు ఆ సేవకుడు నమ్మకం అక్కడే ఉండండి, ఇద్దరిని వృధా చేయబాకండి, ఇద్దరిని డైవర్ట్ చేయబాకండి అంటే సరే నా మీద నిష్ఠూరం ఆడారు. ఈ సేవకుడు మంచోడు కాదు, వేరే సేవకుడు ఓర్చుకోలేకపోతున్నాడు, అందుకని ఆ సేవకుడు మేము కాస్త ప్రేమించడం దగ్గర తీసాం, ఈ సేవకుడు దూరం వేయడని నా మీద నిర్ణయం వేశారు. సరే ఆ తర్వాత ఎవరు అడిగారంట, ఏంటమ్మా మరి అన్న బాగా మీ దగ్గరకు వస్తారు, మీరు ఎంత ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఎందుకు మీరు ఇప్పుడు మానేశారని అడిగితే ఆమె చెప్పిందంట ఏమంటే, డానియేల్ అన్న వాక్యం బాగా చెప్తారు కానీ డానియేల్ అన్న దగ్గర శక్తి లేదు అన్నాడు. వాక్యం బాగానే చెప్తాడు కానీ ఆయన దగ్గర కృపావరాలు లేవు, ఆత్మశక్తి లేదు, ఆయన దగ్గర శక్తి లేదు అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, గట్టిగా 10-15 రోజులు లేడు, వాళ్ళ దగ్గర ఒక 30,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పారు. తర్వాత కొద్ది కాలం తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ సేవకుడు ఈ విశ్వాసులు, ఆ సేవకుడు భార్య, ఈ విశ్వాసులు మొత్తం కలిసి బైకర్లు బజార్లో కొట్టుకొని దూరం అయిపోయారు, తిట్టుకొని దూరం అయిపోయారు. ఆ తర్వాత నాకు ఎవరో చెప్పారు, నాకు అన్నా మీ దగ్గర శక్తి లేదంట కదా వాళ్ళు చెప్పారంటే, మీరు కరెక్ట్గా చెప్పారమ్మా, నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ వాళ్ళ దగ్గర 300 రూపాయలు తీసుకోలేకపోయాను, ఆయన 30 రోజుల వరకు 30,000 తీసుకున్నాడు, శక్తి అంటే అదేనమ్మా అన్నాను. కనుక కొందరు శక్తి అట్లా ఉంటుంది, కొందరు శక్తి వాళ్ళు మాట్లాడుతుంటాయి, వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ విధానాలు ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్లా ఉంటాయి. దేవుడు సార్ మీతో చెప్పేది ఏంటంటే, దుష్టులైన పని వాళ్ళు విస్తారంగా పనిచేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. రాంగ్ డాక్టర్స్ విస్తారంగా వచ్చినాయి. బైబిల్ గురి తెప్పించి మీకు సంతోషకరమైన మాటలు చెప్పి, కల్పనా కథలు చెప్పి, అనుకూలమైన బోధలు చెప్పి, ఓ మిమ్మల్ని అది చేస్తారు దేవుడు ఇది చేస్తారని చెప్పి, అసలు మీ ఆత్మీయ జీవితం గురించి వదిలేసి, మీ రక్షణ గురించి వదిలేసి, మీ పవిత్రమైన జీవితం గురించి వదిలేసి, మీ పర్వతమైన జీవితం గురించి వదిలేసి, మిమ్మల్ని శారీరకంగా ఓ అదవుతావు అని చెప్పి ఎన్ని రకాలుగా నిన్ను ఆదరించడం అనే పేరుతో మోసం చేసే సేవకులు ఎక్కువ ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఇందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ వచ్చేసింది. ఆన్లైన్లో వాక్యం చెప్పడం తప్పు అని చెప్పటంలా, అది తప్పు అని కూడా మనం అనుకోకూడదు. ఇప్పుడు రకరకాల స్విచ్ ఆన్ చేస్తే మన ఫోన్లో మనం సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోలెడని విధానంలో వర్తమానాలు, బోలెడని మంది సేవకులు వర్తమానాలు ఎన్నో మనం గొడవకెక్కుతా ఉన్నాయి. బజార్లో వెళ్తూ ఉంటున్నాం, ఒకడు బిర్యానీ ఉంటాడు, ఒకడు బజ్జీలు ఉంటాడు, ఒకడేమో చికెన్ ఫ్రై ఉంటాడు, చికెన్ పొగడి ఉంటాడు, ఇంటికాడ మమ్మీ డాడీ అన్నం పెట్టుంటారు. ఇప్పుడు వారాలు పోతా ఒక చోట బిర్యానీ, ఒక చోట చికెన్ ఫ్రై, ఒక చోటేమో బజ్జీలు, ఇవన్నీ తిని ఇంటికి వచ్చి అన్నం తిన్నాను. ఎట్లా ఉంటుంది? ఒక అతను మా దగ్గర స్థలం అమ్ముకుంటే లక్షల డబ్బు వచ్చింది మా ఊరి పక్కనే. ఇక రోజు వచ్చి బిర్యానీ మాతో బిర్యానీ తింటున్నాడు. ఒక నెల తర్వాత టెస్ట్ చేస్తే షుగర్, తర్వాత 10 రోజులు చచ్చిపోయాడు. నువ్వు ఏం తింటున్నావు? నీ కనబడిందల్లో బాగుందని తింటావా? నీ కనబడిందల్లో వింటావా? నీ కనబడితే నిన్ను రక్షించి, నీకు ఒక సంఘం ఇచ్చి, నీకు ఒక క్రమం ఇచ్చి, నీకు ఒక ఆత్మీయతనిచ్చి, నీ యొక్క ఆలాపాలను చూసుకునే ఒక దైవజనుడిని నీకు మంచి పనివారిగా దేవుడు చేస్తే, ఈ పనివారి గురించి నెట్టుగా ఆలోచన చేసి దుష్టులైన పనివారి మాటలు, పంటగాని మాటలు లోపలికి అన్నట్టు దుష్టులైన పనివారి మాటలు మనం లోతుగా తీసుకుంటే నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. కనుక మనము జాగ్రత్త. మనకు దేవుడు అప్పగించిన పని ఉంది, దేవుడు అప్పగించిన పని వారు ఉన్నారు. బయట నుంచి దయచేసి జాగ్రత్తగా ఉండమని పౌలు చెప్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. మూడోది, ఈ చేదనను ఆచరించు వారి విషయమై, అంటే ఈ చేదన అంటే యూదులకి సున్నతి అనే ఒక క్రమం ఉంది. వాళ్ళు రక్షణ పొందాలంటే సున్నతి పొందాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, ధర్మశాస్త్రం లేకుండా రక్షణ వస్తుంది, వాక్యం లేకుండా రక్షణ వస్తుంది, ఇదిగో మనిషి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేసుకోవాలి కదా, సున్నతి చేస్తేనే కదా రక్షణ వచ్చేది అనే సిద్ధాంతాలు వాళ్ళు ఉన్నాయి. సో పౌరులు ఏం చెప్తారంటే, ఓ పిలుపులారా, రక్షణ అనేది విశ్వాసం ద్వారా వచ్చేది.
రక్షణ అనేది ప్రభు యేసుక్రీస్తు ద్వారా వచ్చేది, ఆచారం ద్వారా వచ్చేది కాదు. కనుక ఆచారాలు ముఖ్యం కాదు, కానీ దేవుని రక్తమే ముఖ్యమైంది. కాబట్టి మీరు ఆచారాలలోకి వెళ్ళబాకండి, ఆచరించే వారి గురించి జాగ్రత్తగా ఉండండి. సంఘానికి వచ్చే పెద్ద శోధన కొన్నిసార్లు కొన్ని విధానాలు ఉంటాయి. కొంతమంది బంధువులు ఉంటారు, లేదా కొన్ని సంఘస్థులు ఉంటారు. ఇదిగో ఇది ఖచ్చితంగా ఈ రోజు పాటించాలి, ఈ రోజు మీరు రావాలి, ఆ రోజు మీరు చెయ్యాలి, ఈ పండగ రావాలి, ఈ ఆచారం పాటించాలి. ఇదిగో ఇలా చేసుకొని వివాహాలు కానీ రకరకాల కార్యక్రమాలు కానీ బోలెడన్ని ఆచారాలు మన మీద రుద్దుతూ ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పౌరు భక్తి చెప్తుందంటే మన దేవుని వాక్య పేరులో మనము మందరి గురించి జాగ్రత్త పడాలి, మన గురించి జాగ్రత్త పడాలి, ఒక్కల విషయమే జాగ్రత్త పడాలి, దృష్టిలో పరివార విషయమే జాగ్రత్త పడాలి, చెప్పండి ఆచార విషయమే. అప్పుడు నువ్వు బాగా ఫలిస్తావు అని. కనుక మన ఆత్మీయ జీవితం కొరకు ఈ జాగ్రత్తలు మేము పాటించాలి. నెక్స్ట్ మనం నేర్చుకున్నాం 31 వచనం. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి వాడు కన్నులు విడుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిదని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. అంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలి, ఫలించాలి అనే ప్రతి బిడ్డలకి ఏమనాలి? మెలకువగా ఉండండి. అంటే గమనించండి, గ్రహించండి, మెలకువగా ఉండండి. మెలకువగా ఉండకపోతే ఏంటంటే నష్టం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం చదువుతాం. మత్తయి సువార్త చదువు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్యను గురుగులు విత్తిపోయేను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ వచ్చినవి? ఇది శత్రువులు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాదాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుని నీకు ఇస్తామా అని అతన్ని అడిగింది. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కలిగించరు, కోతకాలం వరకు రొట్టెని కలిపి వెళ్ళి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదని. విషయం ఏంటంటే, మెడుకుగా లేకపోతే ఏం చేస్తారంటే శత్రువు ఏం చేస్తాడు? గురుగులు విత్తుతాడు. నేను ఒక విషయం చెప్తాను వినండి. మన యొక్క నిద్రపోతుతనం మనల్ని పాడు చేస్తాడు. ఒక మాట పాడు చేస్తాడు ఏంటంటే చంపేస్తాడు. మన సోమరితనం, మన నిద్రపోతుతనం, మనం ప్రార్థించుకోకుండా, మనం బైబిల్ చదువుకోకుండా, మనం దేవునితో సహవాసం చేయకుండా శత్రువు మనల్ని గురుగున్నాడు. మనల్ని శరీరించి వస్తాయి, మనలోనే లోకాశలు వస్తాయి, మనలోనే అన్ని వస్తాయి, మనలోనే లోకాంశాలనే విషయాలు వస్తాయి. ఏం తేడా లేదు. ఒక విశ్వాసం ఒక సంఘానికి తేడా లేక, ఒక విశ్వాసం తేడా లేకుండా చేస్తారు. ఒక విశ్వాసిని అడిగింది, అమ్మా నువ్వు ప్రభు నమ్ముకో, మందిరానికి రా, నువ్వేంటి ఈ ఆభరణాల మీద నీకు ఎక్కువ ఆశ ఉంది, ఇంతంత బొట్టలు చెవుకు పెట్టావు, నువ్వు మొయ్యలేకపోతున్నావు, నువ్వు ప్రభు నమ్ముకో, అవి ఉండకూడదు అని అడిగింది. ఎవరు? అవిశ్వాసిని అడిగింది. అవిశ్వాసి సింపుల్ గా జవాబిచ్చింది. ఏంటంటే, అక్క నన్ను మారమన్నావు, నన్ను మందిరానికి రమ్మన్నావు, నీకు నాకు తేడా ఉంది, బొట్టలే కదా. నీకు అర్థమైందా? అర్థమైంది కాలేదు. నీకు నాకు మా తేడా ఉంది, నువ్వేమో బొట్టలు పెట్టుకోవాలి చెవుకి, నేను బొట్టలు పెట్టుకున్నావు, అంతే కదా తేడా.
నీ ఆశయం ఏమన్నా తక్కువ, నీ పద్ధతి ఏమన్నా తక్కువ, నీ కోరిక ఏమన్నా తక్కువ. నాకున్న ఆశ నీకుండే, నాకున్న కోపం నీకుండే, నాకున్న వేషం నీకుండే, నాకున్న భక్తులు నీకుండే. కాబట్టి నువ్వే బుట్లో పెట్టుకుని నేను బుట్లో పెట్టుకున్నా. ఎందుకు అర్థం రావాలి? సౌండ్ పెడిపోయింది విశ్వాసం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. ఎలా నేర్చుకోవాలి? మనం నిద్రపోతుంటే మనలో తెలియని దుష్టుడు మనలోనే పనిచేస్తాడు. గురువు మనలో ఇస్తాడు. పరిశుద్ధాత్మ చెప్తాడు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోవాలి నిజమే. కానీ నేను బాగా అలిసిపోయాను కదా, దేవుడు తెలియదా ఏంటి? ఒక పుడుకొని చెయ్యి మీద ఇట్ట గుండె మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎస్ఐని కాపాడే నీకు స్తోత్రం అయ్యా ప్రార్థన చేసుకున్నావా అని తన భర్త చేసుకున్నాను అన్నాను. ఎప్పుడు చేసుకుని నేను చూడలేదు. మోకరించలేదు. కొనుగోలు చేసుకున్నానే అన్నాను. కొనుగోలు చేసుకున్నావు. కొనుగోలు చేసుకుంటే ప్రభు ఏంటంటే, ప్రభు పైగా పొందాడు, హృదయం పొందాడు, నువ్వు చూసుకోకు అంటే ఆమె గురువు ఇచ్చాడు. ఏ గురువు ఇచ్చాడు? ప్రభు పైరూపం చూడటం, హృదయం చూడటం. నువ్వు అలసిపోయేవి నీకు తెలియదా? నువ్వు కూర్చోవాలా, మోకరించాలా, దేవుడికి తెలిస్తే నువ్వు కొనుగోలు నిద్రపో. అంటే ఇంకొకటి క్షమించండి. ఒక ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేస్తుంటే సేవకుడు అడిగాడు, అయ్యా మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు కదా, బైబిల్ చదువుతారు కదా, మరి పెట్టకూడదు కదా, అది పద్ధతి కాదు కదా, చెయ్యొద్దని వాక్యం చెబుతుంది కదా అంటే ఆయన ఏమంటాడంటే, అసలు సరి బైబిల్ చదివేవాడు సేవకుడు. ఈ గురించి నేను సరిగ్గా చదవలేదు, తలాంత రూపమానం అన్నాడంట. తలాంత రూపమానం చదివితే అక్కడే ఉందంటే, ఒక తలాంతు కలిగినోడితో దేవుడు మాట్లాడలేదా? నువ్వు కనుక నా సాఫ్ట్వేర్ దగ్గర పెడితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుంటానని అనలేదా? ఎవరైనా చెప్పింది వడ్డీ వ్యాపారం తప్పదు. ఇప్పుడు శత్రువు ఆయనకు గురి ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే, బైబిల్లో కూడా వడ్డీ వ్యాపారం ఉంది, అసలు సేవకుడు కరెక్ట్గా చదవడం లేదు, దాన్ని దేవుడు వాళ్ళ సేవ ద్వారా బ్రతకమన్నాడు, నిన్నే వడ్డీ వ్యాపారం ద్వారా బ్రతకమన్నాడు, తప్పేంటి అని ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటే చూడండి, ఒక ఐస్ క్రీమ్ దాన్ని తయారు చేస్తే 5 రూపాయలు అవుతుంది. కానీ ఐస్ క్రీము 5 రూపాయలు తయారు చేసి వాడు 20 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే 5 రూపాయల ఐస్ క్రీమ్ ని ఎంత అమ్ముతున్నాడు? ఎంత లాభం తెచ్చుకున్నాడు? ఎంత లాభం? 15 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి ఒక 5 రూపాయలు ఇచ్చి ఒక 5 పైసలు వడ్డీ అడిగాడు, తప్పే చూస్తున్నాం. చాలా బాగుంది కదా. ఇప్పుడు వడ్డీ చేసుకున్నవాడు 5 పైసలు వడ్డీ చేసుకున్నాడు, ఐస్ క్రీమ్ అమ్మినవాడు 15 రూపాయలు వడ్డీ చేసుకున్నాడు. ఏది న్యాయం చెప్పండి? కనుక వడ్డీ వ్యాపారం తప్పు కాదు, చేయండి. అంటే శత్రువు ఏం చేసింటే, కొన్ని వాక్యాలని మనం ఏదైతే ఒప్పుకోం కదా, వేరే విషయాలైతే ఒప్పుకోం, అందుకే శత్రువు కొన్ని వాక్యాలని గురుగులాగా తయారు చేసి మనలో నాటాడు. మన అజ్ఞానం, మన అవివేకం, మన ప్రార్థనాహీనత, మన దేవుడితో సరైన విధంగా గడపకపోవడం, మన మనసాక్షిని వాత వేసుకోవటం, వీటన్నిటి ద్వారా శత్రువు గురుగులు మంచి బతుకుతానే ఉంటాడు, తప్పేం లేదు. వడ్డీ వ్యాపారం చేసి ఆరోగ్యంగానే ఉండే, డబ్బులు ఇంకా ఎక్కువైపోతున్నాయి, నష్టంగా ఉంది. నిద్రపోతాం, చెయ్యి మీద గుండె మీద చేసుకునే సైనిక స్తోత్రంలో బాగానే ఉండే, నష్టం దాటిపోయాడు, తప్పేముంది? కొన్నిసార్లు అబద్ధాలైనా ఏం కాలేదు, అబద్ధాలు బాగానే కలిసి వచ్చినాయి, తప్పేముంది? మందిరానికి అప్పుడప్పుడు రావట్లేదు, రాకపోయినా పర్వాలేదు, పన్ను తప్పేముంది? అంటే దేవుడు మంచివాడే, కానీ ఈ సేవకులు విశ్వాసం సరైనడు కాదు. వీళ్ళు మన ఊరు విసిస్తూ ఉంటారు, ప్రతి చిన్నదానికి ఇబ్బంది పడుతుంటారు. సో ఏం కాదు బాగానే ఉన్నాం. దేవుడు ఏమంటాడంటే, ఆ గురువులు ఈ గోధుమలు కలిసి పెరుగుతూ ఉంటాయి, ఒక రోజు వస్తుంది కాదుగా, ఆ రోజుల్లో పనిష్మెంట్. నువ్వు ఏ వ్యాపారం చేసావు, ఎలా సంబంధాలు పెట్టుకున్నావు, ఎలా సంపాదించావు, ఎలా మాట్లాడావు, ఎలా నీ కథ ఏంటి, ఇదంతా కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు అక్కడ ఉండనియండి అన్నాడు. ఇది వ్యక్తిగత జీవితానికి వచ్చిన విశ్లేషణ. ఇంకో విశ్లేషణ ఏంటంటే, వీళ్ళు నిద్రపోతుంటే శత్రువు వచ్చి గుర్తున్నాడు.
అంటే శత్రువు గురువులు నడితే ఈ యజమాని పనివాడు వచ్చి అయ్యో గురువులు పోయమంటావా, గురువులు పోయమంటావు అంటే యజమాని ఏమన్నాడు, వద్దు, నువ్వు గురువులు వెలగిస్తే ఏం చేస్తారు, గోధుమలు కూడా లేచి వస్తే ఆ రెండు పెరగలేమంటే ఒక రోజు వస్తుంది, నేనేం చేస్తుంటే రొట్టెని కోసి గోధుమనే నా పుట్లో పెడతాను, గురువులనే అగ్నిలో వేస్తాను. అంటే పెరుగుతూ ఉంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు దాని ఫలితం అనిపిస్తుంది. కానీ దేవుడికి ఒక పద్ధతి ఉంది, అందుకని మనం మెరుగుగా ఉండాలి, వదిలేయకూడదు, ఏం కాదు అనుకోకూడదు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కాలేదని బయట నుంచి పాపం చేయకూడదు. నేను విన్న విషయం, దైవజనులు భక్సింగ్ గారు ఆయన పరిచర్యలో ఒక చోట మరి ఆ కానుకలు లెక్కించే పని కొంతమంది పెద్దలకు అప్పగించాడు. కానుకలు లెక్కించే పని అప్పగిస్తే వాళ్ళు కానుకలు లెక్కిస్తా ఉండే టైంలో వాళ్ళలో ఒక బలహీనమైన సహోదరుడు కానుకలు దొంగతనం చేస్తున్నారు. దొంగతనాలు అనేకం ఉంటాయి, ఇది శ్రేష్టమైన దొంగతనం. ఏంటమ్మా సేవకుని దగ్గర కూడా మోసం చేస్తున్నావు, సేవకుడు డబ్బులు తీసుకోవచ్చా అని ఒక ఆమె అడిగాడు. అంటే సేవకుడు డబ్బులు పవిత్రమైనవి, అది ఎంత మంచిది, సేవకుని డబ్బులు పవిత్రమైనవి అంట, అది ఎంత మంచిది. విచిత్రమైన విశ్వాసం అన్నమాట. సో ఈ కానుకలు లెక్కేసైనా దొంగతనం చేస్తున్నారు. ఎవరో ఒక సహోదరుడు వచ్చి దావిలో భక్తి చెప్పారట, అయ్యా మరి ఎంత గౌరవం, మీరు ఎంతో నమ్మకంతో ఆ ఘనమైన పరిచర్య అప్పగించావు, మరి ఒక సహోదరుడు కానుకలు దొంగతనం చేస్తున్నాడు, ఎట్లా చేద్దాం అన్నా అని చెప్పి భక్సింగ్ గారికి చెప్తే ఆయన ప్రార్థన చేద్దామని అంటారు. ప్రార్థన చేద్దాం ఏంటి, కానుకలు దొంగతనం చేద్దామంటే ప్రార్థన చేద్దాం ఏంటి. సరే ప్రార్థన చేశారు, ఆయన నెల గడిచిపోయింది, అదే పని చేస్తున్నాడు, 2 నెలలు గడిచిపోయింది, అదే పని చేస్తున్నాడు, 3 నెలలు గడిచిపోయింది, అదే పని చేస్తున్నాడు. భక్సింగ్ గారికి మరలా చెప్పారంట, అయ్యా అన్నా ఆ సహోదరు ఎంత పని చేస్తానన్నా, మా మనసు తట్టుకోలేకపోతున్నాం, ఓడ్చుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, ఇంత అన్యాయము మన సంఘంలో మన సహవాసం అది నీ దగ్గర అక్కడ కానుకలు దొంగతనం చేస్తానంటే ఆయన చెప్పారంట, ప్రార్థన చేద్దాం బ్రదర్ అన్నాడు. ఏంటి ఇంకా ప్రార్థన చేద్దాం అన్నాడు. అది దొంగతనం చేస్తుంది, నాకు తిట్టి కొట్టి బయటకు పంపించకుండా ఇంకా ప్రార్థన చేద్దాం అంటే అది ఎంత పని. భక్సింగ్ గారికి సహోదరుగా నువ్వు ఆ పరిచయం మారుకో అంటే ఎంత పని. ఇంకా ప్రార్థన చేద్దాం, 3 నెలలు అయిపోయింది ప్రార్థన చేద్దాం అన్నాడు, అది అతను అయిపోయాడు. 6 నెలలు అయిపోయింది ప్రార్థన చేస్తున్నాడు, అతను అపని చేస్తున్నాడు. ఇతను ఏమనుకున్నాడు, నేను దేవుడి డబ్బులు దొంగతనం చేసిన నాకు ఏం కావట్లేదు, నాకు డబ్బులు తిరుగుతుంది, నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. సంవత్సరం గడిచిపోయింది, అదే పని చేస్తున్నాడు, దైవజనులు ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరం గడిచిపోయింది, అదే పని చేస్తున్నాడు, దైవజనులు ప్రార్థన చేస్తున్నాడు. 2 సంవత్సరాలు అదే చేస్తున్నాడు. ఒకరోజు వార్త వచ్చింది, అన్నా కానుకలు దొంగతనం చేస్తున్న సహోదరుడు చనిపోయాడు. గోధుమలు గురువులు కలిసి కానుకలు లెక్క పెడుతుంది. పనివారు వచ్చి అయ్యా పిరికి వేద్దామన్నాడు, యజమానుడు వద్దు అన్నాడు. కొంతకాలం ఒక రోజు వస్తుంది అన్నాడు. 2 సంవత్సరాలకి ఏ కాలం వచ్చింది, ఏ కాలం వచ్చింది, గట్టి చుట్టూ ఏ కాలం వచ్చింది, కొంతకాలం వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నా సహోదర సహోదరి, ఈ సహవాసం ఈ సంఘం ఎంతో వేలతో, ఎంతో శ్రమతో, ఎంతో కళ్యాణతో, ఎంతో భావంతో, ఎంతో బాధ్యతతో, ఎంతో నమ్మకంతో కట్టబడుతుంది. అయితే నీవు దీన్ని కాపాడలేదని కట్టబడుతుంది. నీవు దీంట్లో కోరుగా పెరగాలి కానీ ఎక్కడ పెరగకూడదు, ఎక్కడ పెరగకూడదు, కొనుక్కులాగా పెరగకూడదు. కానీ ఈ కోరుకు పురుగులు ఉన్నాయని మిగిలిన వాళ్ళు కాపాడకూడదు, మిగిలిన వాళ్ళు కాపాడకూడదు. ఒక సోదరుడు ఎప్పుడు తప్పు చేస్తాను ఉంటాడు. అది భక్సింగ్ అని చెప్తే అతను ఏం చెప్పినా ఆల్రైట్ అంటాడు. ఏం చెప్పినా అతను చేసిన తప్పు కానీ ఆల్రైట్ అంటాడు. ఈమె అడిగారంట, బ్రదర్ ఎందుకు అతను అంత తప్పు చేస్తున్నా, అతను తీసుకుని గడియాకి ఆల్రైట్ అంటావు, ఎస్ అంటావు, ఆల్రైట్ అంటావు, ఎస్ అంటావు అంటే భక్సింగ్ అని చెప్పారంట, అతను ఆల్రైట్ అనుకోతే ఇదంతా ఆల్ రౌండ్గా చెప్తాడు అన్నాడంట.
అతను నాన్ వెజ్ అని అనకపోతే సంఘం అంతా ఏం చేస్తాడు, ఆవుగాలు చేస్తాడు. ఆ ఒక్కడినే టైం అవుతుంది. కానీ దైవజనులు ప్రత్యక్షత కలిగినాడు కాబట్టి అట్లా చేయగలిగారు. మనం చేయాలి, మన శక్తి చాలు. కానీ మీరు ఎవరైనా సంఘం ఎవరైనా తప్పు చేస్తాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి మీరు కూడా ఆల్రైట్ చెప్పండి. ఆల్రైట్ దేవుడు వస్తుంది, ఒక రోజు వస్తుంది. వాడు అనుకుంటాడు నిజమే నేను ఆల్రైట్ అనుకుంటాడు. కానీ ఒక రోజు వస్తుంది ఈ ఆల్రైట్ వాడు అడ్రస్ ఏమనుకుంటాడు. మీరే టెన్షన్ పడకూడదు. మీరు సేవకుల గురించి సేవకులు తెలుసుకోకపోతే విశ్వాసం తెలుసుకోవడం, చూసేవాడు తెలుసుకోవడం. ప్రభు ప్రార్థన చేయండి, ప్రభు ఈ ఆలయకు మార్చయ్యా, ఈ ఆలయకు మార్చయ్యా, ఈ ఆలయకు మార్చయ్యా, ఈ ఆలయకు అయ్యా, ఈ ఆలయ కాలం మార్చయ్యా, ఈ ఆలయ ప్రజలు మార్చయ్యా, ఈ ఆలయ సిస్టమ్ మార్చయ్యా అని ఆలయ సిస్టమ్ కోసం, ఆలయ ప్రజల కోసం ప్రార్థన చేయడమేమంటారు. మెడుగుగా ఇట్లాంటి మెడుగు భక్తులకు తెలిసింది కాబట్టి సంఘాలు కట్టబడతాయి. మీరు కూడా మెడుగు ఉంటే మీరు కట్టబడతారు, దీవించబడతారు. రండి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 33వ చదువు. ఎవరి వెండినైనను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నాకు సున్నితము నాకు ఉన్నవారి నిమిత్తము ఈ చేతులు కష్టపడినవని నీకే తెలియను. ఎందుకో రహస్యం మనం ఫలించడానికి ఎవరి వెండినైనను ఎవరి బంగారమునైనను నేను ఆశింపలేదు. ఒక వ్యక్తి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ హిస్ డిజైర్, హర్ డిజైర్. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, ఒక వ్యక్తి యొక్క ఫలవంతమైన జీవితం అతని ఆశ్రమై ఆధారపడి. పౌలు భక్తుడు ఆత్మ సంపాదన వరకు ఆశపడ్డాడు, సంఘ క్షేమం వరకు ఆశపడ్డాడు, పరిచయం తొలగించాలని ఆశపడ్డాడు, తన జీవితాన్ని కాపాడుకోవాలని ఆశపడ్డాడు, కుట్రల నుంచి కూడా తన ప్రభువును సేవించాలని ఆశపడ్డాడు. కానీ ఏం ఆశించలేదు. ఎవరి వెండినైనను ఎవరి బంగారమైనను నేను ఆశింపలేదు. వెండి బంగారం ఆశించిన ఒక వ్యక్తి మీరు జ్ఞాపకం చేస్తారు నాకు. వెరీ గుడ్. గెహాజీ, ఇంకా ఆకాను, వెరీ గుడ్. బీరాము, వెరీ గుడ్. వీళ్ళందరూ ఏ కోపం చెందినాడు? వెండిని ఆశించారు, బంగారాన్ని ఆశించారు. వెండిని ఆశించిన బీరాము, వెండిని ఆశించిన ఆకాను, వెండిని ఆశించిన యోధ, వెండి బంగారం ఆశించిన గెహాజీ వాడు ముగింపు మనం చూద్దాం. ఆశించని పౌరు ముగింపు మనం చూద్దాం. కానీ నీతో చెప్పే మాట ఏంటంటే వాట్ ఈస్ యువర్ రియాలిటీస్? నేను నిజమైన ఆశ, నిజమైన ఆశ, నిజమైన ఆశ, నిజమైన ఆశ. పౌరుడు నేను వెండిని బంగారాన్ని వస్త్రాలను నేను ఆశించలేదు, నేను ఆశించలేదు. కొంతమందికి ఎన్ని ఆశలు ఉంటాయో మరి వాళ్ళు ఎందుకు ఆశిస్తారో, వాళ్ళు ఎందుకు మందిరాలకు వస్తారో, వాళ్ళు ఎందుకు భక్తి నేర్చుకోవడం తెలియదు. సంఘానికి వస్తా ఒక ఫ్యామిలీ ఒక సిస్టమ్ మ్యాన్స్ భర్త వస్తున్నాడు. ఏమా బ్రదరు ఏంటి సిస్టర్ గారు రావట్లేదు, ఒక్కడిగా వస్తున్నాం అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇంకా నేను ఆ మందిరంలో రానుందన్నా అన్నాడు. ఏంటి ఎందుకు 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 రానుంటుంది అంటే ఏం లేదు, ఆ మందిరానికి వచ్చి వాళ్ళందరూ చాలా డబ్బున్న వాళ్ళగా ఉన్నారు, అందరూ ఖరీదైన చీరలు కట్టుకొని వస్తున్నారు, నాకేమో ఈ పిచ్చి చీర కాబట్టి నేను రాను అన్నారు. ఇంకో భర్తని పీడెత్తుంది. నాకు పండుగ వచ్చింది పట్టు చీరకును, పండుగ వచ్చింది పట్టు చీర. ఆయన అన్నారంట నీకు ఇన్ని చీరలు ఉన్నాయని మళ్ళా పట్టు చీర అంట ఏంటంటే ఆమెదంట పిచ్చి చీరలు ఎన్ని ఉపయోగం, పట్టు చీర ఒకటి ఏది కదా అన్నట. అయితే ఆమాష ఏంటి పట్టు చీర. కొందరు ఆశ వెండి, కొందరు ఆశ బంగారం, కొందరు ఆశ పట్టు చీరలు, కొందరు ఆశ స్థలాలు, కొందరు ఆశ పొలాలు, కొందరు ఆశ ఇళ్ళు, కొందరు ఆశ ఒళ్ళు, కొందరు ఆశ పేర్లు, కొందరు ఆశ ప్రఖ్యాతులు. దేవుడి దగ్గర ఫ్యాన్ తిరగట్లేదు, ఆయన పర్వాలేదు. ఒక ఆయన ఒక పని అడిగితే ఫ్యాన్ తిరగకుండా తిరుగుతుంది. అంతలో ఒక వచ్చి ఆపండి ఫ్యాన్ అన్నాడు. ఫ్యాన్ ఆపేసినాక ఆయన పేరు చదవండి అన్నాడు. ఆయన పేరు అవుతుంది. ఫ్యాన్ తిరుగుతుంది, పేరు ఎక్కడ పడుతుంది?
అంటే ఆయన ఆశ ఏంటి? ఆయన ఆశ ఏంటి? పేరు కనపడాలి. నా పేరు చదవలేదు, ఫ్యాన్ చదువుతుంటే పేరు ఎక్కడ కనపడతాయి? అందుకని ఫ్యాన్ పంపింది పేరు లేదు కదా, కరెంట్ లేదా? కరెంట్ లేదండి. మీరు చాలా మంచి పిల్లలు, చక్కగా ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఒక పేరు లేదు. కానీ నేను ఈ మధ్య అత్తిలేని ప్రాంతానికి వెళ్తే ఫ్యాన్ 3 ర్యాకులు ఉంటే ఒక్కో ర్యాక్ మీద 2 లైన్ల పేర్లు, 2 లైన్ల పేర్లు, 2 లైన్ మొత్తం 3 ర్యాకులకు 6 లైన్లు వచ్చేసింది పేరు. ఏదంటే వాళ్ళ తాత పేరు, ఆ తాత గారి కుమారుడు, కుమారుడు గారి కుమారుడు, ఒక ర్యాక్, ఇంకో ర్యాక్ మీద. ఏంటి ఆశ? నన్ను గుర్తించాలి. కొందరేమో బహిరంగంగా పేర్లు రాసి గుర్తించాలన్నారు, కొందరేమో పేర్లు రాయకుండానే నన్ను గుర్తించాలి. పేర్లు రాసే సంఘాలేమో పేర్లు రాసి గుర్తించాలంటున్నారు, పేర్లు రాసిన సంఘాలేమో పేర్లు రాయకపోయినా నన్ను గుర్తించాలి. నన్ను గుర్తించకపోతే చూసుకో నేనేం చేస్తాను. నన్ను గుర్తించకపోతే ఏం చేయగలను? భయము, దడ దడ దడ. ఆయన తిమ్మాపురం అనే ప్రాంతానికి సేవకు వచ్చాడు. అంటే ఒక మీటింగ్ జరుగుతుంటే వివాహం జరుగుతుంటే అక్కడికి వచ్చాడు. ఆ సేవకుడు గడగలాడుతున్నాడు. చాలా పెద్ద ఆయన, రోషం కలిగిన ఆయన, వృత్తాపులోకి వచ్చాడు. ఒకప్పుడు మంట నమ్మించిన ఆయన అయితే గడగలాడుతున్నాడు. ఏంటి బ్రదరు, ఏంటి అంత హావిడి చేస్తున్నావు, ఎలా అంటున్నావు? ఏంటంటే అయ్యా బ్రదరు, మా సంగతి టయానికి వెళ్ళాలి అని. ఏమైంది? 10 నిమిషాలు లేట్ కావచ్చు, సేవకులు కదా, ఏమైందంటే అట్లా కదయ్యా, మా సంఘం ఒక సహోదరి ఉంది, ఆ సహోదరి ఎన్నింటికి వెళ్తావో చెప్పాలి, ఎన్నింటికి వస్తావో చెప్పాలి, నేను లేటుగా పోతే ఆ ప్రాణం తెస్తుందయ్యా. అంటే ఈ సేవకుడికి దడ. ఏంటి దడ? ఆమె ముందు ఆమెకు నేను లెక్క చెప్పాలి, ఆమెను భయపెడుతుంది, ఆమె ఏదైనా చేస్తుంది. నేను అక్కడ ఉన్నానంటే ఆమె ఆ మాట లేకపోతే ఏమో. ఎంత దడ! ఓ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో, ఊరు పేరు చెప్పండి, మీరేం చెప్పారు నన్ను కొడతారు. గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బాగా పాటలు పాడతారు సంఘ పెద్ద. అయితే ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్, మంచి పేరు, కోటేశ్వరుడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే సంఘంలో పాటలు పాడతాడు, లోకంలో రాజకీయాలు చేస్తాడు, లోకంలో అన్ని పనులు చేస్తాడు. లోకంలో పెద్దే, సంఘంలో పెద్దే. సేవలు ఎట్లా పెట్టుకొని పోతా ఉన్నారు. కానీ ఒకరోజు, ఒక సంవత్సరం అక్కడ ఒక నిష్ట కలిగిన సేవకుడు వచ్చాడు. నిష్ట కలిగిన సేవకుడు వచ్చి ఈయన ప్రవర్తన చూసి, లోకంలో ఈయన గురించి విని, సంఘం ఏం చేసే పరిచయం చూసి తను భరించలేకపోతున్నాడు. చెప్పాలంటే భయం, చెప్పకుండా భయమే. చెప్పకుండా దేవుడు కట్టేస్తున్నాడు, చెబితేనే ఈయన కట్టేస్తాడు. మధ్యలో సేవకుడు ఉన్నాడు. ఇక ఆయన హార్ట్ అటాక్ రాలేదు. ఏదైనా కానీ చావుకు తెగించి ఇక ఒక రోజు ఇంటికి వెళ్ళి ఆ ఇంజనీర్ గారితో అన్న ప్రైజ్ లేడన్నా, ప్రైజ్ లేడే, కూర్చో, బాగున్నాడా? ఏంటి పని మీద వచ్చావు? ఏం లేదన్నా, చిన్న విషయం మీతో చెప్పాలన్నా అని గడగడ ఊరుతున్నాడు. ఎవరు? సేవకుడు. ఈ పని చెప్పాలి. ఏం చెప్పంటే, ఏం లేదన్నా, మీరు లోకంలో రాజకీయాల్లో ఉన్నారు, లోకస్తులతో కలిసిపోతున్నారు, అన్ని విధాలుగా ఉంటున్నారు, మళ్ళా పల్లకాడికి వచ్చి పాటలు పాడుతున్నారన్నా, ఏమనుకోకన్నా, నువ్వు ఉంటే సంఘంలో పెద్దగానన్నా ఉండు, లేకపోతే లోకంలో పెద్దగా ఉండు, ఎక్కడుంటావో కొద్దిగా తేల్చుకోవాలన్నా అన్నాడు. సౌండ్ ఏంటి? సరే బ్రదర్, ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. ప్రార్థన చేసి వెళ్ళండి. ప్రార్థన చేసి నాకు తెలుసుకున్నాడు ఆయన విషయం. ఏం తెలుసుకున్నాడంటే, పైన పెద్దవాళ్ళకి ఫోన్ చేసి అర్జెంట్గా ఈయన ఎక్కడి నుంచి లేకుండా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే ఏంటి ఆయన ఆశ? ఏంటి? నాకు లోకంలో పెద్దతనం కావాలి, సంఘంలో పెద్దతనం కావాలి. ఇది ఆశ. కొందరు వ్యక్తి ఆశ, కొందరు బంధాల ఆశ, కొందరు పెద్దల ఆశ, కొందరు పేరు ఆశ, కొందరు రకరకాల ఆశ. నేను ఒక మాట అంటున్నాను, వాట్ ఈస్ యువర్ రియల్ డిజైర్? 42వ కీర్తనలో కుమారుడు అంటారు, తుప్పి నీటి గోడల కొరకు ఆశపడినట్లు నా దేవ, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. జీవం కలిగిన దేవుని దర్శించమని నా ప్రాణము ఎంతో తృష్ణపడుచున్నది. నేను ఈరోజు వారంతో మాట మీద చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మన ఆశలు దైవికమైనవా, మన ఆశలు భూసంబంధమైనవా, మన ఆశలు పరసంబంధమైనవా, మన ఆశలు ప్రకృతి సంబంధమైనవా?
మన ఆశలు ఆత్మ సంబంధమైనవా, మన ఆశలు శరీర సంబంధమైనవా, మన ఆశలు వస్తు సంబంధమైనవా, మన ఆశలు భక్తి సంబంధమైనవా? ఆలోచించాలి కదా. ఇది ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? ముగించుకోమని చెప్పండి. ఇది ముఖ్యం కదా? అందరు ఎట్టి చెప్పు ముఖ్యం కదండి. ముఖ్యమేనా? మరి ఇంత ముఖ్యమైన దాన్ని వదిలేసి అభివృద్ధి ఎట్లా వస్తుందండి? ఇంత ముఖ్యమైన దాన్ని వదిలేసి దీవెనలు ఎట్లా వస్తాయండి? ఇంత ముఖ్యమైన వాటిని వదిలేసి ఎలా ఫలిస్తూ ఉండే మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘాలు? కనుక చేంజ్ మై డిజైర్స్ ఓవర్ అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నా ఆశను మార్చు. ఆమె కట్టుకుంది, ఆమె సంపాదించు, ఆమె కనబడితే మనం ప్రభు దృష్టిలో ఉంటే చాలు. ఆయన సంపాదించండి, ఆయన పైకొచ్చి పైకి రండి, ఆయన లోపల గుర్తు కోసం గుర్తుకురాని మన ఆశలు దైవ సంబంధం. గొప్పగా మనబడిన దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తుంటారు. ఓ లార్డ్ యూజ్ మీ లైక్ యువర్ ఫుడ్ మ్యాన్. ఓ దేవా నన్ను నీ మందిరంలో ఒక కాడు తెలుసుకునే పట్టగా వాడుకయ్యా. నా ఆశ ప్రభా ఒక చిన్న పనిముట్టుగా వాడుకయ్యా. ప్రభా నన్ను తుప్పు పక్కని వెళ్తాయ్యా. వాడు ఆశ. ప్రభా నాకు స్కాట్లాండ్ లేక నా ఆత్మను తీసుకో, అది ఆశ. ఆహా నాకు 1000 జీవితాలు ఉంటే ఎంత బాగుండు, 1000 జీవితాలతో యేసును ప్రకటిస్తా, అది దేవుడికి లేనండి ఆశ. అయ్యో దేవుడికి నేను 29 సంవత్సరాలు చనిపోయానే, నేను 32 సంవత్సరాలు దాకా బ్రతికి ఇంకేం చేయలేకపోయానే, అది ఎందుకు పట్టిన ఆశ? మా ఆశ ఏంటి? ఇవి వచ్చి నేను ఎప్పుడు ముగిస్తాడా అది మా ఆశ. టైం అవుతుందే. మన ఆశ ఎప్పుడు ఇచ్చిపోతాం, ఎప్పుడు పోతాం, ఎప్పుడు వచ్చేటప్పుడేమో తాబేలాడడం, పోయేటప్పుడేమో గొడవలాడడం. ఎంత నిర్లక్ష్యం, ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత భయం జీవితం. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డిజైర్స్ అండ్ అవర్ యాంబిషన్స్. మన ఆశను మనం మార్చుకుంటే దేవుడు ఫలింప చేస్తాడు. 2:20 చదువు. మీరు ఇలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షింపొందని పుచ్చుకునే కంటే ఇచ్చుల ధైర్యమని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నదని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతని చెప్పాను. మనం ఫలించడానికి పౌరులు చెప్తున్న 9వ రహస్యం ఏంటంటే బలహీనులను సంరక్షించవలెను. చెప్పండి అన్నమాట. బ్రదర్స్ చెప్పండి అన్నమాట. బలహీనులను సంరక్షించవలెను. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారంటే 4 పిల్లలు 4 రకాలు ఉంటారు. ఒకడు తిరిగిలో ఉంటాడు, ఒకడు తీరిలో ఉంటాడు, ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు, ఒకడు అనారోగ్యంతో ఉంటాడు, ఒకడు నిజంగా అన్ని అవయవాలు బాగా పుట్టిన ఉంటాడు, ఒకడు ఏ అవయవాలు లేని వాడు కూడా. ఇప్పుడు మనం ఎక్కువ ఎవరు పట్టించుకుంటాం? తెలివిగా వదిలేసి వాడు తెలివి తక్కువడండి, వాడు ఎట్ట బ్రతుకుతాడు, వాడి గురించి నా దిగులు. ఆరోగ్యంగా వాడిని వదిలేసి ఆరోగ్యం అండి, ఆ అబ్బాయికి ఏం ఆరోగ్యం బాలేదండి, ఆ అమ్మాయికి ఏం ఆరోగ్యం బాలేదు, ఆ అమ్మాయి గురించి నాకు దిగులు, ఆ అబ్బాయి గురించి నాకు దిగులు. 2 కాళ్ళు చక్కగా చేతులు బాగున్నాడు వదిలేసి కొంచెం గుంటివాడు చూసి వీడు ఎట్ట బ్రతుకుతాడు, వీడు గుంటివాడు, వీడి గురించి ఆశ. అవసరం వాడికి 10 రూపాయలు ఇస్తే వీడికి 100 రూపాయలు, వాడికి 1000 రూపాయలు ఇస్తే వీడికి 10,000, వాడి కష్టపెడితే వీడికి కొంచెం తేలిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం. అంటే ఒక తల్లి ఒక తండ్రి బలహీనులను ఏం చేస్తుంటారు చెప్పండి? బలహీనులను సంరక్షిస్తూ ఉంటారు, బాధపరుస్తుంటారు, ధైర్యంగా చెప్తారు. నీకేం పర్లేదు, నువ్వు ధైర్యం ఉండు, నువ్వు దిగులు పడకు, నీకు కాలేకపోతే నీకు చేయలేకపోతే నేను ఇస్తా కదా, నువ్వు చూస్తావు కదా, నీకు కాలు పెడతా కదా. బలహీనుల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత, బలహీనుల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రేమ, బలహీనుల పట్ల తల్లిదండ్రుల యొక్క ఆసక్తి. సంఘంలోకి బలహీనలు వస్తారు, రారా. సంఘం అంటే ఒక తెలియదు సముద్రం అంటే మంచోడు, చెడ్డోడు, బలహీనులు, బలవంతులు, తలాంతలు రకరకాలు వస్తారు. సంఘం రాసుకొని అలాంటి మాత్రమే అంటున్నాడు. నేను బోర్డు పెట్టారు అయ్యారు. బోర్డు ఏమన్నా ఏ మందిరం పేరేంటి? ఏసుకోరు. దయచేసి రక్షించబడి మారు వస్తుంది,
నిష్ఠగా ఉంటూ ప్రభుత్వంలో చేయవారు మాత్రమే మీరు ప్రదేశం ఎలా పెడతామా? అలా పెడతామా? ఏమని పెడతాం? ప్రయాసపడి వారు మోసుకుంటున్న సమస్త జనాల నాయకులు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దగ్గర వాళ్ళ రండి, మీ అలవాటు నైతికంగా మార్చండి అని చెప్తాం. ఎవరో మార్పు చెందిన వ్యక్తిని బ్రదర్ మందిరానికి రండి, ప్రభు మాట్లాడతాడు అంటాం. తాగుబోతు వ్యక్తిని ప్రభు మందిరానికి రండి, దేవుడు మార్చుకుంటాడు అంటాం. ఎవరైనా గొడవ పడుతున్న భార్య భర్తలు గొడవ పడుతున్న వ్యక్తిని బ్రదర్ మందిరానికి రండి, ప్రభు సమాధానం ఇస్తాడు అంటాం. ఎవరైనా రోగగ్రస్తులైన వారిని బ్రదర్ మందిరానికి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు అంటాం. కానీ మందిరానికి వచ్చేది ఒక మాట చెప్పాలంటే, చర్చ అనేది బలహీనుల గుంపు అని చెప్పాలి. సంఘం అంటే ఏంటి చెప్పండి? సంఘానికి ఎవరెవరు వస్తారు? రోగులు వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? ఇంట్లో ఇద్దరు కలిసి పప్పుతో కొట్టుకున్న వాళ్ళు వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? అందరితో రకరకాలు వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? సారానికి బాగుపోతుంది బానిస అయిపోయిన వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? అసలు ఎవరు మా దగ్గర రావద్దని నెట్టి వేసి వెలివేయబడిన వాళ్ళు కూడా బంధువులుగా వెలివేయబడిన వాళ్ళు ఎక్కడ వస్తారు? సంఘానికి వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? అప్పులతో నలిగిపోతున్న వాళ్ళు వస్తారు. సంఘానికి ఎవరెవరు వస్తారు? కష్టాల్లో కన్యాడంలో ఉన్నవాళ్ళు వస్తారు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్. సంఘం అంటే అది. కానీ మనం ఎవరో కొంచెం బలంగా ఉన్నవాళ్ళు, కాస్త ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, లేదా కాస్త ప్రార్థనలో ఉన్నవాళ్ళు, కాస్త శక్తిగా ఉన్నవాళ్ళు, ఎవరో బలహీనమైన వ్యక్తిని చూసి, లేదా పడిపోయి వ్యక్తిని చూసి, తగ్గిపోయిన వ్యక్తిని చూసి అతనే కారులా చూసి గొడవపడుతున్నాం. నువ్వు కూడా వచ్చావా అనకూడదు. నువ్వు కూడా వచ్చావని ఎలా? సంతోషం బ్రదర్, ఎప్పటికైనా తెలుసుకున్నాం, వచ్చావు, మీరు రావడం సంతోషం, మీరు ప్రార్థన చేస్తాం. ప్రేమ, ధైర్యం, ఆత్మీయత. నేను గుంటూరులో కన్నడతోటలో సీఎంకి 3వ లైన్లో సీఎంకి నేను ఇంటర్నెట్ చదువుతున్న టైంలో వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ఇంటర్నెట్ చదువుతున్న టైంలో వెళ్ళాను. అప్పుడు నేను బాగుస్తుంది సినిమాలు అలవాటు. సినిమాలు అప్పుడు నేను రాకలేను అనుకునే జీవితం నాది. అటువంటి జీవితంలో ఉండి ఏదో ప్రశ్నకు వస్తే ప్రేరణ వచ్చి మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే నాకు ఏం అర్థం కాదు. అప్పుడు దేవసాయి గారు గొప్ప దైవజనుడు, మంచిగా ఆయన మంచి సేవకులు. అయితే ఆయన ఎంత నిష్ఠ, ఎంత ఆత్మీయంగా ఉంటాడు. కానీ ఆయన స్వరం అసలు పాడదు, సరే బొంగులు పోతుంది, అస్సలు అర్థం కాదు. ఆయన వాక్యం అర్థం కాదంటే ఈ చెంతు ఈ చెవి, ఈ చెంతు ఈ చెవులు ఇట్లా లాక్కొని ఉంటే కానీ ఒక మాట అర్థం కాదు. ఆయన బలంగా వాడుతున్నాడు దేవుడు. అట్లాంటి పరిస్థితులు ఆ మందిరానికి నేను వెళ్ళాను. నాకేం అర్థం కాదా, ప్రజలంటే కూడా నేను ఎందుకు లేదు అనుకుంటున్నాను అనుకునేవాడిని. అట్లాంటి రోజులు నేను మందిరానికి వెళ్ళి లాస్ట్లో కూర్చున్నాను. చాలా మీద లాస్ట్లో కూర్చున్నా, ఒక 10 కూర్చున్నా. కూర్చొని ఏదో వాళ్ళు పాడారు, ఆ పాటలు వాళ్ళు చెప్పారు, ఆ వాక్యం అర్థం కాలేదు. అందరూ ముగించిన విషయం మాత్రం అర్థమైంది. ప్రైజ్లో అన్నది ఇక ముగింపు ఆశీర్వాదం అర్థమైంది. అంటే వెళ్ళిపోవచ్చు అర్థమైంది. ఇక నేను శుభ్రంగా లాస్ట్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మందిరం నుంచి వెళ్ళిపోతుంటే ఎప్పుడో ఫస్ట్లో కూర్చున్నాడు ఒక ఆయన. ఎంతలా ఉన్నాడు మనిషి, చాలా మరి ఆయన మొత్తానికి మంచి విశ్వాసి, చాలా బాగుండి ఉన్నాడు. బైబిల్ బుక్ 2 ఉన్నాయి, పాట బుక్కులు ఆయన తీసుకొని గబా వస్తున్నాడు. అచ్చులు పోతున్నాడు అనుకుంటున్నాడు. అట్లా పోతున్న వ్యక్తి నేను వాటిని దాటుతుందే రివర్స్ అయ్యాడు. రివర్స్ అయ్యి నన్ను చూసి గట్టిగా కోపించుకొని నాకు ఆయన తెలియదు, ఆయన నాకు తెలియదు. నేను మందిరానికి వెళ్ళడం మొదటిసారి. ఆయన ఒక కొత్త వ్యక్తి కనపడితే ఆ ఆత్మని రక్షించాలని, ఆ ఆత్మను ప్రేమించాలని, ఆ వ్యక్తికి స్వార్థ చెప్పని నా పరిస్థితి ఇంటర్నెట్ చదువుతా మురిగిగా హాస్టల్లో ఉంటున్న నన్ను, ఒక పేద వ్యక్తిని నన్ను, ఒక చీప్ పరిస్థితిలో ఉన్న నన్ను, ఒక మురిగిగా పరిస్థితిలో ఉన్న నన్ను, అతని ఎవరో తెలియక ఒక ప్రశస్తమైన ఉద్యోగస్తుడు, ఒక ప్రశస్తమైన భక్తిపరుడు నన్ను గట్టిగా కౌగిలించుకొని ప్రైజ్లాడు నాకు ఏమర్థం కాదు అని కాసేపు అట్లా ఎంబరేజ్ చేసుకుని, బ్రదర్ సంతోషం, ఎక్కడి నుంచి ఇచ్చారు? నేను ఇక్కడ ప్రక్కన హాస్టల్ అవునా, వెరీ గుడ్, మంచిది. మరి ఏ ఊరు, ఏం చదువుకుంటున్నావు? వెళ్ళిపో, నీకేం ఇబ్బంది అయినా నాతో చెప్పు, నేను మాట్లాడతాను. చక్కగా మందిరానికి వస్తా ఉంది, నువ్వేమి ఆగిపోకూడదు. నువ్వు కూడా నీ స్నేహితులు ఎవరు వాళ్ళని కూడా తీసుకొని రా, నేను చూసుకుంటా అని అతను చెప్తుంటే నా కళ్ళు నీళ్ళు పట్టు.
ఎందుకంటే నేను తగ్గిపోయినవాడిని, తగ్గుతో అయిపోయినవాడిని. 200 పెట్టి రూమ్ తీసుకుని 100 రూపాయలు అద్దె కట్టుకుంటూ 100 రూపాయలతో బ్రతుకుతున్నా. 1 కిరోసిన్ డబ్బు అయితే 2 కిరోసిన్ గవర్నమెంట్ వాళ్ళు సరి తెచ్చుకుంటా, ఒక పచ్చడి బ్యాట్ తెచ్చుకుంటా, ఒక రేషన్ కిలో 2 రూపాయల బియ్యం తెచ్చుకుంటా. ఆయనతో నేను ఒక గదిలో నేను బ్రతుకుతూ చిన్నదితో చదువుకుంటున్నా. అటువంటి నన్ను ఒక నన్ను తిరిగి పెట్టి నా దగ్గరకు వచ్చి నన్ను గౌరవించుకొని నన్ను ప్రేమించి నాకు సువార్త చెప్పి నన్ను ఆకర్షించుకున్నాడు. అలాగా నా ఆత్మీయ జీవితానికి పునాది పడింది. దేవుడు సేవకుని చెప్తున్నాను, మందిరానికి వస్తున్నామంటే బలహీనలు సంరక్షిస్తున్నావా? మందిరానికి వస్తున్నామంటే పడిపోయిన వాళ్ళు పెట్టించుకుంటున్నావా? మందిరానికి వస్తున్నామంటే తప్పిపోయిన వాళ్ళు ఆలోచించి జరుగుతున్నావా? మనకి ఏ పట్టింపు లేదు, అయితే మనకు దేవుడు దీనిలో కావాలి. మనం ఏ పరిచయం చేయం, కానీ ప్రభు మాత్రం మనం ప్రయత్నం చేసి రావాలి. ఇది న్యాయమా? ఇది సాధ్యమా? అందుకని ఏదో చెప్తున్నాడంటే బలహీనలను మనం ఏం చేయాలి? చెప్పండి, బలహీనలు మనం ఏం చేయాలి? ఆయన అయ్యా అన్న, నేను ఈరోజు నుంచి ఒక్క బలహీనలను పట్టించుకుంటా, ఒక్క బలహీనలను పట్టించుకుంటా. నా ఇంట్లో కావచ్చు, నా వీధిలో కావచ్చు, నా సంఘంలో కావచ్చు, బలహీన దగ్గరికి వెళ్తా, రోగులను ప్రేమిస్తా, ప్రార్థిస్తా, పేదవాళ్ళని ప్రేమిస్తా, సహకరిస్తా, అయిపోవడం ప్రేమిస్తా, ప్రేరేపిస్తా, తగ్గిపోవడం ప్రేమిస్తా, వెతుకుతా, భయపడేవాడు ప్రేమిస్తా, కట్టడం కడతా అనే బిడ్డలు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు పెడితే వాళ్ళు కాదు, దేవుడు నియమించినట్టు ఆయనకు ఒక ప్రిన్సిపల్స్ ఉంది, ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక వాక్యం. ఆయనకి ఒక ముఖ్యమైన ఆశీర్వాదాలు చివరి మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. 20వ అధ్యాయం 35 వచ్చు. నాకు ఇలాగుని చెప్పి లేదమ్మా 35 వచ్చు. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనలు సమర్పించుకోవాలని కూర్చుకోండి కంటే ఇచ్చుడదని అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించాలని చెప్పిన ఫలించడానికి చివరి సత్యం, ద 10th సీక్రెట్. దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా, అన్ని విషయాలలో మీకేం చూపిస్తున్నాను? మీకు మాదిరి చూపించాము. అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపిస్తున్నాను. అన్ని విషయాలు నా నాతో మాదిరి ఉండేవి. యూదులు కుట్రలు చేసినప్పుడు నేను మాదిరిగానే ఉన్నాను, శోధన సంభవించినప్పుడు మాదిరిగానే ఉన్నాను, ప్రభువు యేసు గురించి సాక్షి పంచుతూ నేను మాదిరిగా ఉన్నాను, ఆయన పరిచయం తొలముట్టించడంలో నేను మాదిరిగానే ఉన్నాను, ఆ దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాపాడుతుండలో నేను మాదిరిగానే ఉన్నాను, ఎవరి వెండి మీద బంగారాన్ని ఆశించుకున్న నేను మాదిరిగానే ఉన్నాను, బలహీనులను మీరు అనేక మందిని బలహీన సంరక్షించడం నేను మాదిరిగా ఉన్నాను. అన్ని విషయాల్లో నేను మీకు మాదిరి చూపించి వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళా ఇంకా రాను, మీరు నమ్మకం ఎవరో చూడరు, నేను నా టైం అయిపోయింది. ఓ ఎఫెస్ పెద్దలారా, ఓ సంఘమా, మీరు మాదిరిగా ఉండండి, మీరు లోకానికి ఒక మాదిరిగా ఉండండి, బలహీనకు ఒక మాదిరిగా ఉండండి, ఓ పడిపోయిన వారికి ఒక మాదిరిగా ఉండండి, సేవకులకు ఒక మాదిరిగా ఉండండి. మీరు అన్ని విషయాల్లో మీరు మాదిరిగా. ఒక భక్తులు చెప్తున్నట్టు పాదులు ఎక్కువే కానీ మానులు తక్కువ. విశ్వాసం ఉన్నాం, వేర్ ఇస్ ద మోడల్ లైఫ్? మాదిరి జీవితం ఎక్కడ? పేతురు రాస్తూ యేసు క్రీస్తు వారు తన అడుగుజాడని మనం నడుచున్నట్లు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయి, ఆయన దూషించబడి పొందులు దూషించలేదు, బెదిరించబడి బెదిరించలేదు. ఆయన న్యాయ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఆయన మాదిరిగా దేవుని సేవకులు చెప్తున్నారు. ప్రభా, ఈ సంఘానికి, ఈ ఖమ్మం ప్రజలకు నన్ను ఒక మాదిరికరమైన సేవకునిగా, నన్ను ఒక మాదిరికరమైన విశ్వాసిగా నన్ను మార్చుగా, నా ప్రవర్తనకు మాదిరిగా ఉండేటట్లు, నా మాటలకు మాదిరిగా ఉండేటట్లు, నా కోరికలకు మాదిరిగా ఉండేటట్లు
నా ఆశలకు మాదిరి ఉండేటట్లు, నేను చర్చికి వచ్చే విధానం, చర్చి నుంచి వెళ్ళే విధానం ఒక మాదిరి ఉండేటట్లు, నేను చేసే పరిచర్య ఒక మాదిరి ఉండేటట్లు, నేను ఇచ్చే కానుకలు సమర్పణ ఒక మాదిరి ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు. ఇలా మనం ప్రార్థిస్తే మన సంఘాలు, మన కుటుంబాలు, మన కేవలు, మన సేవకులు ఎంతగా దీవించబడతారు కదా. కనుక దీవించబడ్డానికి, ఫలించడానికి సెకండ్ సెక్షన్లో 5 విషయాలు మనం నేర్చుకున్నాం. చెప్పండి, 5 విషయాలు. జాగ్రత్తగా ఉండాలి, మెరుగుగా ఉండాలి, వీటి వల్ల లోకాశలు ఉండకూడదు, బలహీనతను సంరక్షించాలి, మాదిరిగా ఉండాలి. మొదట ఏం చెప్పండి? ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి, కుట్రలు సంభవించిన సేవించి భక్తి చేయాలి, ఏది దాచుకోకుండా ఉండాలి, క్రీస్తుల గురించి సాక్ష్యం ఇవ్వాలి, పరిచర్య తోగొట్టించడం కోసం ప్రాణం కూడా, పరిచర్య ముగింపు ఆరంభం కంటే ముగింపు శ్రేష్టం. ఈ రీతిగా దేవుడు మనం దీవించినట్లుగా మీరు నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకోండి. ఇది ఒకరోజు వర్తమానం కాదు, రాసుకొని గుర్తు పెట్టుకొని అవసరం ఇంట్లో తగిలించుకొని ప్రతిరోజు ఈ 10 రహస్యాలు, ఈ 10 అనుభవాలు నా జీవితంలో ఉన్నాయా పరీక్షించుకుంటే నిన్ను దేవుడు తీరుస్తాడు, నీ బిడ్డలు దేవుడు తీరుస్తాడు, నీ ప్రతి విధానాన్ని దేవుడు తీరుస్తాడు. అది నేను మాటిస్తున్నాను. బైబిల్లో 0 కొందైనా తప్పిపోదు. ఇది పట్టుకొని మీరు పాటించండి. దేవుడు మమ్మల్ని స్థానికంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలన్నా దేవుడు సేవ ప్రాంతంలో మాట్లాడిస్తారు.